MBBS లేదా MTMS లో సీటు సాధించడమే మీ లక్ష్యమా? 100% అడ్మిషన్ అష్యూరెన్స్ తో మీకు తోడుగా నిలుస్తుంది రామ్స్ కెరియర్ గైడెన్స్ సర్వీసెస్. అయితే మా అబ్బాయికి మీ అమ్మాయికి ఈడు తోడు బాగా కుదురుద్ది అంటారు. ఈడు తోడేమిటండి, కలరు గిలరు లక్షణంగా కుదిరాయి. ఆ మధ్య మీ అమ్మాయిని చేసుకుంటారని కలెక్టర్ గారు కబురు పెట్టారు, చెప్పమేమే? అవునండి, ఆ మధ్య నా బిల్లు కలెక్టర్ కబురు చేశారు. బిల్లు కలెక్టర్? బిల్లు కలెక్టర్ కాదండి, ఈ మొహానికి నోరు తిరక్క జిల్లా కలెక్టర్ అనిపై బిల్లు కలెక్టర్ అంది. సర్లేండి, ఇలాంటి మంచి సంబంధం కుదరటం మా అదృష్టంగా భావిస్తున్నాం. 100%. ఒక్క నిమిషం ఉండండి, ఇప్పుడే వస్తాను. అన్ని మాటలు అయిపోయాయి కాబట్టి ఇంకా ముహూర్తాలు పెట్టుకుంటే బాగుంటుందేమో. అలాగేనమ్మా, రేపే సిద్ధాంతని పిలిచి మాట్లాడతాను. మీరేనైనా చెప్పండి రామారావు గారు, కొన్ని విషయాలు మనకు ముందే తెలిసిపోతాయండి. ఈ ఊరు వచ్చే ముందు ఈ సంబంధం ఖాయం అవుతుందనిపించి అన్ని ఏర్పాట్లు చేసుకునే వచ్చేసాం. అన్ని విషయాలు భగవంతుడి చేతుల్లో ఉంటాయంటారు కానీ నేను ససేమిరా ఒప్పుకోను. అన్ని మన పెద్దల చేతుల్లోనే ఉంటాయి. ఒక మనిషి యొక్క ప్రవర్తన బట్టి ఆ కుటుంబం యొక్క నడవడికను అవలేలుగా చెప్పేయచ్చు అనుకోండి. ఏమిటండి ఇది? కాసేపు కంట్రోల్ చేసుకోండి. కంట్రోల్ చేసుకోవాలి నేను అనుకుంటున్నానే, కానీ కుదురు చావటం లేదు. అన్నయ్య గారు అలా ఊగుతున్నారేమిటి? ఏదైనా జబ్బా? జబ్బేం కాదమ్మా, ఈ ఏళ్ల తరబడి రైల్వేలో ఉద్యోగం చేయడం వల్ల ఈ ఊపిడి అలవాటైంది. ఏమిటండి జ్యూసెస్? నిజంగా ఇది జబ్బేనండి. ఈ జబ్బు అమ్మాయి కూడా ఉండుంటుంది. అబ్బే, అమ్మాయికి ఏ జబ్బు లేదండి. అమ్మాయికే కాదు, మీకు కూడా ఉండే ఉంటుంది. మీ సంబంధం మాకొద్దు, సత్యం చేసుకోం, వెళ్ళండి. స్వాతి స్వాతి కీర్తి ఇక్కడుందేంటి? అలవాటు ప్రకారం నేను మా ఇంటికి వచ్చేసానా? నమస్తే సారు. నమస్తే. ఈ ఒంటి చేతి గంటయ్య గారు ఇక్కడ ఉన్నాడంటే ఇది ఖచ్చితంగా కాబూని కారణిల్లే. నువ్వా? నా ఇంట్లో నేను కాక మరెవరో ఎందుకుంటారు? ఇంతకు ముందు ఇక్కడ ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేరే. నో, ఎవరో ఉన్నారు. ఎవరిని చూస్తుంటారు? ఎవరో లేడీసే. ఇక్కడికి వేరే లేడీస్ ఎవరు వస్తారండి? ఉన్నారంటే దబాయిస్తావేంటి? బహుశా మీరు ఎండ్లో నుంచి వచ్చారు కదా, ఈ సోఫాను చూసి లేడీ అనుకుంటారు. ఇంకా అలాంటి చెత్తారం నాకు రాలేదు. అయితే ఖచ్చితంగా చూసానంటారా? గ్యారంటీగా చూశాను. చూసినప్పుడు ఆ లేడీని మీరెవరని అడగలేదా? అడిగేవాడిని కానీ కానీ ఇంకా టాపిక్ వదిలే. మీరే కదండి ఆ టాపిక్ ఎత్తారు. ఆవిడ ఇంతకు ముందు ఎక్కడైనా చూసినట్టు అనిపించిందా? అబ్బా, ఆ టాపిక్ వదిలేమన్నా? ఎలా వదిలేయమంటారండి? నా ఇంట్లోకి నా పర్మిషన్ లేకుండా పరాయి ఆడదొచ్చిందంటే? అబ్బా, ఆ టాపిక్ తో నా బుర్ర తినీకు. నువ్వు చెప్పినట్టుగానే నేను ఎండలోంచి లోపలికి రావడం వల్ల ఆ సోఫా ఆడపిల్లలా కనిపించింది. నువ్వేమో కుర్చీలా కనిపిస్తున్నావు, నేనేమో సోఫాలా కనిపిస్తున్నాను. వెళ్ళి ఓ మసాలా టీ పట్రా, వెళ్ళు. ఇది గాడిద కాదు. గాడిదైతే తోక ఉండాలి కదా. ఏనుగు ఏనుగైతే తొండ ఉండాలి కదా. కాదు, చిలకే 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 చిలకే. కీర్తి, నువ్వు ఇంట్లోనే ఉన్నావా? లేదు, హైదరాబాద్ వెళ్ళాను. అబ్బా, అది కాదు. లేకపోతే ఏమిటండి? నన్ను ఇక్కడ చూస్తూ కూడా ఏమిటా ప్రశ్నలు? నేను అడుగుతున్నది ఇప్పటి సంగతి కాదు. ఓ పావుగంట క్రితం నువ్వేమైనా బయటకు వెళ్ళావా? లేదే, ఎక్కడికి వెళ్ళలేదే. నో, నువ్వు వెళ్ళావు. ఎక్కడికి వెళ్ళాను? ఆ చెప్పండి. నన్ను ఏ ఇంట్లోనే చూసారా? చూసినట్టే గుర్తు. ఏ ఇంట్లో చూసారు? అసలు మీరు ఇప్పుడు ఏ ఇంటికైనా వెళ్ళొస్తున్నారా? నేనెక్కడికి వెళ్ళొస్తాను? సరాసరి ఆఫీస్ నుంచి సరాసరి ఇంటికి వచ్చేసాను. అయితే నన్ను ఎక్కడ చూసినట్టు? అడుగుతున్నది మిమ్మల్ని. ఇంకా టాపిక్ మార్చొచ్చు కదా. ఈ మధ్య మీరు చాలా కంగారు పడుతున్నారు. నేను కంగారు పడుతున్నానా? అదే లేదు, అదంతా నీ భ్రమ అంతే. ఎవరు భ్రమ పడుతున్నారో తెలుస్తూనే ఉంది. ఆ లుక్ ఏమిట్రా? ఆ లుక్ ఏంటి? అక్కడికి నేనేదో తప్పు చేసినట్టు. వాడి చూపులు ఎప్పుడు అంతే కదండి. నువ్వు మాట్లాడుతూ వాడు రెచ్చిపోతాడు. కొట్టానంటే గులాబ్ జామ్ అయిపోతుంది. God help me.
ఇదిగో బాబు, ఖర్చీపులు బనీల్లో ఒకసారి చూపించు. అలాగే సార్. ఈ ఆకుపచ్చ చీర నీకు చాలా బాగుంటుంది. దీని ఖరీదు చాలా ఎక్కువలా ఉందక్క. ఖరీదు ఎక్కువైతే మాత్రం ఇది కార్తీక మాసం కదా, రేపు దీపాలు వదిలేటప్పుడు కట్టుకుంటే చాలా బాగుంటుంది. సరే నీ ఇష్టం. బాబు ఇది ప్యాక్ చేయి. సార్ ఇవి చూడండి సార్. ఈ బనీలు క్యాన్సిల్ చేసి పట్టు చీరలు చూపించు. అలాగే సార్. ఈ గులాబీ రంగు చీర కీర్తికి, ఈ ఎల్లో కలర్ చీర స్వాతికి బాగుంటుంది. ఇదిగో బాబు, ఈ రెండు చీరలు ప్యాక్ చేయి. అలాగే సార్. సార్, ఒకటి మీ వైఫ్ కి, ఒకటి మీ సిస్టర్ కా సార్? ఒకటి మా నాయనమ్మకి, రెండోది మా అమ్మమ్మకి. అధిక ప్రసంగం మాని రెండు చీరలు సెపరేట్ సెపరేట్ గా ప్యాక్ చేయి. అలాగే సార్. ప్రతి వాడికి ఎంక్వైరీ. కీర్తి, చెయ్యి. నిన్ను కాదు కీర్తి. ఏమిటండి? నీకోసం ఒకటి తీసుకొచ్చాను. ఏమిటో చెప్పుకో. ఏమిటి? హాయ్ చీర. జిలేబీ రంగు వంటికి గులాబీ రంగు చీర. వా 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 వా. తీసుకో. థ్యాంక్స్. అయ్యారు మరి నా కోసం ఏం తీసుకొచ్చారండి? నీకోసమా? కొట్టానంటే గోప గులాబ్ జామ్ అయిపోద్దిరా. కీర్తి, నేను 5 నిమిషాలు వచ్చేస్తాను. స్వాతి, స్వాతి. ఏమిటండి? అందాల నా స్వాతికి అందించే నా బహుమతి. నీకోసం ఈ చీర తీసుకొచ్చాను. థ్యాంక్ యూ. స్వాతి, స్మాల్ కిస్. అయితే కళ్ళు మూసుకోండి. ఏమండి, ఆఫీస్ నుంచి లేట్ గా వచ్చినట్టున్నారా? పెద్ద లేటేం లేదు. ఈ చీర ఎక్కడిది? ఉదయం మీరిచ్చిందే. నేనిచ్చింది గులాబీ రంగు. జిలేబీ గులాబీ అంటూ డైలాగులు చెప్పారు కానీ నాకిచ్చింది మాత్రం ఈ చీరే. కీర్తి, నువ్వు అనవసరంగా కన్ఫ్యూజ్ అవుతున్నావు. ఇక్కడ ఇచ్చింది గులాబీ రంగు చీర, అక్కడిచ్చింది పసుపచ్చ రంగు చీర. అక్కడంటే ఎక్కడా? అక్కడంటే ఎక్కడరా? కొట్టానంటే గోప గులాబ్ జామ్ అయిపోతావు. అక్కడ క్యాన్సిల్, ఇక్కడే. ఇక్కడైతే ఎల్లో శారీ ఇచ్చారు. అయితే అక్కడ ఏదో కన్ఫ్యూషన్ ఉంది. కన్ఫ్యూజనా? అంటే మీరు 2 చీరలు కొన్నారా? నేను 2 చీరలు కొట్టబెట్టి నువ్వు అక్కడ ఉంటే ఒకటే కొట్టాడు. మరైతే ఎందుకు అలా కంగారు పడుతున్నారు? ఇప్పుడు నేను కంగారు నువ్వు వెళ్ళి పని చూసుకో. ఏమిటండి ఇది? చెయ్యి జారిపోయింది. చేయి జారితే పర్వాలేదు. ఎంత దెబ్బ కొట్టిస్తుంది. స్వాతి, స్వాతి. స్వాతి, ఈ గులాబీ రంగు చీర కీర్తికి, ఈ ఎల్లో చీర స్వాతికి అయితే బాగుంటుంది. ఈ చీర నీకెక్కడిది? ఉదయం మీరిచ్చిందే. నేనిచ్చింది పసుపచ్చ రంగు చీర కదా. అవును, ఇది పసుపచ్చ చీరే కావచ్చు, కానీ అక్కడ పసుపచ్చ రంగు చీర ఉంటే ఇక్కడ గులాబీ రంగు చీర ఉండాలి కదా. అక్కడ అంటే ఎక్కడండి? అవును, ఎక్కడ? ఊరికే అన్నా. మీరేదో దాస్తున్నారు. అబ్బే, నేనేం దాయట్లేదు. అయితే చెప్పండి, మీరు ఎన్ని చీరలు కొన్నారు? ఒక్కటే. ఒక్కటే కాదు, మీరు 2 చీరలు కొన్నారు. ఒక్కటే కొన్నానని చెప్తున్నాను కదా. మీ కంగారు చూస్తుంటే మీరు నాకో చీర కొన్నట్టు, మరో లేడీకి మరో చీర కొన్నట్టు. గాడిద గుడ్డ అయినట్టు నట్టు నట్టు అంటూ నా శీలాన్ని శంకించడం ఏమీ బాగలేదు స్వాతి. ఏమండి, నేను ఒకటి చెప్తాను, వింటారా? ఏమిటి? మీరు కొన్నది ఒకే ఒక చీర. కరెక్ట్. అది ఈ చీరే. డబుల్ కరెక్ట్. మీరు వేరే చీర కొనలేదు, ఎవరికి ఇవ్వలేదు. ఇది చాలా కరెక్ట్. గొంతెండిపోయింది, ఒక గ్లాస్ మంచిది పట్టు. కరెక్ట్ కరెక్ట్ అని గంగిరెద్దులాగా తలుపుతున్నావు. ఏమిట్రా కరెక్ట్? నీ బొంద కరెక్ట్. అబ్బా, అవును, ఈ చేత్తో గులాబీ రంగు చీర, ఈ చేత్తో పసుపు రంగు చీర కొన్నది నేనే కదా. మరి ఆ చీర ఏమైనట్టు? వెళ్ళి ఆ షాప్ వాడిని అడుగుదాం. సూది కోసం సోదడిగితే
పాత రంకంతా బయటపడినట్టు నా బయోడేటా అంతా బయటకు వచ్చేస్తుందేమో. తేలు కుట్టిన దొంగ అంటే ఎవర్రా? నేనే. ఏమిటండి మీలో మీరే మాట్లాడుతున్నారు? ఆ, దుర్యోధనుడి ఏకపాత్రాభినయం ప్రాక్టీస్ చేస్తున్నాను. చలియా! ఇదిగోండి మంచినీళ్ళు. థ్యాంక్స్. ఇవాళ మన ఫస్ట్ షో సినిమాకి వెళ్ళడానికి ప్రోగ్రామ్ పెట్టానండి. అలాగా, వెరీ గుడ్. ఏ సినిమాకి? మొరటోడు నా మొగుడు, మెలోడీ థియేటర్. ఆహా, అయితే నువ్వు థియేటర్ దగ్గరికి వచ్చేసి టికెట్లు కొని రెడీగా ఉండు. నేను స్ట్రైట్ గా థియేటర్కి వచ్చా. సరే. స్వాతిని మాట్లాడుతున్నాను. హలో స్వాతి, ఏమిటి విశేషాలు? మనం ఇప్పుడు మెలోడీ థియేటర్ లో మొరటోడు నా మొగుడు సినిమాకి వెళ్తున్నామండి. సినిమాకా? కుదరదు. నేను ఇప్పుడు అర్జెంట్ మీటింగ్ లో ఉన్నాను. రేపు వెళదాం. అదేం కుదరదు. నేను ఆల్రెడీ థియేటర్కి వచ్చేసాను. అక్కడి నుంచి మాట్లాడుతున్నాను. అసలు నిన్న థియేటర్ దగ్గరికి ఎవడాలన్నాడు? ఆ విషయం మీరు ఇక్కడికి వచ్చాక చెప్తాను. వెంటనే రండి. స్వా ఇదేం అగ్ని పరీక్షరా బాబు. ఇద్దరు ఒకే థియేటర్ కి, ఒకే షోకి, ఒకే. ఒకవేళ కీర్తి ఇంకా బయలుదేరకపోతే బయలుదేరొద్దని చెప్పాను. హలో, సన్యాసి స్పీకింగ్. ఒరే సన్యాసి, నేనేరా? నేనంటే ఎవరండి? కొట్టానంటే గోప గులాబ్ జామ్ అయిపోద్ది. అమ్మగారు సినిమాకి వెళ్ళి ఎంతసేపు అయింది? అరగంట అయిందండి. అయ్యగారు, అమ్మగారు వెళ్ళేటప్పుడు కూర ఏం వండాలో చెప్పలేదండి. ఫోన్ పెట్టే. అదిగో మీ ఆయన వచ్చేసారు. నేను ఆ పక్కన దాక్కుంటాను. ఏమండి? ఏమిటండి ఇంత ఆలస్యం? మన ఇంటి ఓనర్ కాబోలి నా బ్రెయిన్ తినేస్తాను. మన ఇంటి వానరు కాబోలియా? అదే, మన ఇంటి ఓనర్ కాబోలి ఏంటి, మన ఇంటి ఓనర్ ఫ్రెండ్ కానిస్టేబుల్ నా బ్రెయిన్ తినేస్తాను. ఇంతకే టికెట్ తీసుకున్నావా? బాల్కనీ టికెట్లే తీశాను గానీ ఏమిటి మీరేదో కంగారు పడుతున్నారు? కంగారు పడ్డం ఏంటి? ఊరికే సరదాగా దాక్కుంటేను. లోపలికి వెళ్దాం పద. దా. రా. వన్ మినిట్, ఇప్పుడే వచ్చేస్తాను. ఎక్కడికండి? మీరు ఏ వైపు చూపిస్తున్నారో నాకు కనపడడం లేదు. ఓ, ఇక్కడికా? వెళ్ళండి. అబ్బా, అదొక్తాయండి. కాలు కాకపోతే తలదొక్తారా? సర్లే వెళ్ళు. ఓ సారీ, లేట్ అయిపోయానా? లేట్ అయితే పర్వాలేదు కానీ మీరేమిటి బాల్కనీలోంచి వస్తున్నారు? బాల్కనీ? నువ్వు బాల్కనీలో వెయిట్ చేస్తున్నావేమోనని సరాసరి అక్కడికి వెళ్ళిపోయాను అనమాట. లేట్ అయిపోయింది. కొంప తీసి బాల్కనీ టికెట్ అవును, తీసావా? బాల్కనీకే. అమ్మో, కొంప ఉనిగింది. ఎందుకు మరుగుతుంది? అది కాదు స్వాతి, బాల్కనీలో సీట్లన్నీ చిరిగిపోయాయన్నమాట. పర్వాలేదు రండి. అమ్మో, చచ్చిపోతా. ఆ సంగతి తెలిసే ఫస్ట్ క్లాస్ టికెట్స్ తీశాను. నాకు తెలుసు నువ్వు జోక్ చేసావని. చిలిపి చూస్తున్నారు. క్యాంటీన్ వాడు చూస్తుంటే మీరెందుకు కంగారు పడుతున్నారు? కంగారు పట్టడం నాకు అలవాటు అయిపోయింది. నాయనమ్మ, నువ్వు సింహాన్ని కన్నదానివి. నేను ఆ సింహం. పడతారు, జాగ్రత్త. నువ్వు ఏడవకూడదు. నాకేం కాదు. ఒకవేళ నాకేదైనా జరిగితే నువ్వే నాకు కొరిపెట్టాలి. అటువంటి మాటలు మాట్లాడతా. నిన్నెవడేం చేయగలరా? ధైర్యంగా వెళ్ళా. నేను ఇప్పుడే వచ్చేస్తాను. అది త్వరగా వచ్చేయండి. మనుషులు చూస్తారు. భగవంతుడా, ఎంత పని చేస్తావు? ఎలా ఉంది సినిమా? కళ్ళు కనపట్లేదా? మా ఆవిడ అనుకున్నాండి. మీ ఆవిడైతే మాత్రం సినిమా థియేటర్లోకి వెళ్తావా? నా పెళ్ళం నా ఇష్టం. ఏమండి? అయినా సారీ ఎందుకండి వాళ్ళతో గొడవ? కూర్చోండి. అవును, ఏమిటి ఇంతసేపు చేశారు? వరండాలో నా స్నేహితుడు కనిపించాడు. సినిమా చూడు. ఏమిటి అలా చూస్తున్నారు? నువ్వా కాదా అని చూస్తున్నాను. నువ్వే. నేను ఇప్పుడే వస్తాను. మళ్ళీ ఎక్కడికండి? అదేమిటో సడన్ గా లూజ్ మోషన్స్ అవుతున్నాయి. నేను వస్తాను. అమ్మా,
And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.